ప్రైజ్ లార్డ్. వాయిస్ ఆఫ్ విక్టరీ ప్రోగ్రాంకి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈ లోకంలో మనం జీవించినప్పుడు శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు ఇవన్నీ మనకి సహజంగా కలుగుతుంటాయి. కానీ వీటిని మనం ఎలాగా ఎదుర్కోవాలి, ఎలాగా జీవించాలి అనే విషయాలు మనం తెలుసుకోవాలి. బైబిల్ చెప్తుంది, నా ప్రజలు జ్ఞానం లేక నశించిపోతున్నారు అని చెప్పి. మనకి దేవుని జ్ఞానం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు ఎలాగా నడిపిస్తాడు, ఎలాగా సహాయం చేస్తాడు అన్న విషయాలు మనం తెలుసుకోవడం బట్టి దేవుడు మనకి సహాయం చేయగలుగుతాడు. బైబిల్ చెప్తుంది, దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకాన్ని జయించుదురు. లోకాన్ని జయించిన విజయం మన విశ్వాసం అని దేవుని వాక్యం చెప్తుంది. పౌలు చెప్తున్నాడు, విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడ ముట్టించి తిని అని చెప్పాడు. హల్లెలూయా. మనకి పోరాటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ లోకమంతా కూడా దుష్టుని యందు ఉన్నది అని దేవుని వాక్యం చెప్తుంది. కానీ మనం క్రీస్తులో మనం ఉన్నాం. ఈ లోకంలో శ్రమలు, కష్టాలు, భయం అన్నీ కలుగుతాయి. కానీ మనం భయపడాల్సిన అవసరం లేదు. మన ప్లేస్, మన స్థలం మనం ఎక్కడ ఉన్నామంటే క్రీస్తులో ఉన్నామని దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. ఈరోజు మనం తెలుసుకుందాం, ఎందుకు మనకి పోరాడాలి అంటే ఈ లోకమంతా కూడా దుష్టుని యందు ఉన్నది. దుష్టుడు పరిపాలన చేస్తున్నాడు, దుష్టుడు ఏలుబడి చేస్తున్నాడు. చీకటి లోకాన్ని కమ్ముకుంది. సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులు అన్నీ కూడా ఈ లోకంలో రోగాలు భయంకరంగా ఏలుబడి చేస్తుంది. కానీ మనం దేవుని రాజ్యంలో ఉన్నాము అన్న సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవుని రాజ్యం ఎలాగ పనిచేస్తుందో మనం తెలుసుకోవాలి. పౌలు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్గా ఉంది. నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అని పౌలు చెప్తున్నాడు. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడు. ఫైట్ ద గుడ్ ఫైట్ ఆఫ్ ఫెయిత్. సో పోరాటం అంటే ఏ విషయంలో పౌలు పోరాడాడు? ఈ లోకంలో పౌలు పరిశుద్ధంగా జీవించగలిగాడు, తన శరీరాన్ని జయించగలిగాడు, రోగాన్ని జయించగలిగాడు. సమస్యలు ఎన్నో వచ్చాయి, వాటన్నిటి నుంచి తప్పించబడ్డాడు. పౌలు దేని ద్వారా తప్పించబడ్డాడు అంటే విశ్వాసం బట్టి అని పౌలు చెప్పాడు. హల్లెలూయా. నేను క్రీస్తుతో కూడా సిలువేయబడ్డాను, ఇకను జీవించేవాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు జీవించున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసం వల్ల జీవించున్నానని పౌలు చెప్తున్నాడు. హల్లెలూయా. విశ్వాసం బట్టి జీవిస్తున్నాడు. ఈరోజు మనం విశ్వాసం గురించి మనం తెలుసుకుంటే ఈ లోకంలో మనం జీవించగలుగుతాం. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. పౌలు చెప్తున్నాడు, నేను విశ్వాసం మూలంగా జీవిస్తున్నాను అని చెప్పి. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును. హల్లెలూయా. పాత నిబంధనలో ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహించబడింది. కానీ క్రొత్త నిబంధనలో చూస్తే కనుక కృపా సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగిన దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. గ్రేస్ అనేది యేసుక్రీస్తు ద్వారా కలిగింది. కానీ గ్రేస్ ఎలాగ పనిచేస్తుంది అంటే, గ్రేస్లోకి మనం ఎలాగ వెళ్ళగలుగుతాము అంటే విశ్వాసము ద్వారా. చూడండి ఆ మాట ఒకసారి. రోమాపత్రిక 5వ అధ్యాయంలో ఈ మాట వ్రాయబడింది. 2వ వచనం, మరియు ఆయన ద్వారా మనం విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచియుండి. విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశం గలవారమై. విశ్వాసము ఉంటే కృప మనకి పనిచేస్తుంది. గ్రేస్, జీసస్ ఈస్ అ గ్రేస్. హల్లెలూయా. యేసుక్రీస్తు రక్తం కాచడం బట్టి దేవుని కృప మన మీద ఉంది. ఇట్స్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. దేవుడు ఉచిత బహుమానంగా దేవుడు తన కృపని మనకిచ్చాడు. నో ఫెయిత్, నో గ్రేస్. విశ్వాసం లేకపోతే కృప పనిచేయదు. గలతీ పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం, యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలంగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనము అందరినీ పాపములో బంధించను. విశ్వాసము వెల్లడి కాక మునుపు
ఇక ముందుకు బయలుపరచబోవు విశ్వాసము అవలంబించవలసిన వారముగా చెరలో ఉంచబడినట్టు మనం ధర్మశాస్త్రానికి లోనైన వారమైతిమి. హల్లెలూయా. విశ్వాసము వెల్లడాయను గనుక ఇక బాల శిక్షకుని కింద ఉండము. హల్లెలూయా. చూడండి, విశ్వాసము వెల్లడాయను. విశ్వాసాన్ని అవలంబించవలసిందిగా ఈ లోకంలో మనం ఎలాగా జీవించాలంటే త్రూ గ్రేస్, కృపను బట్టి. కృప ఎలాగ పని చేస్తుంది అంటే విశ్వాసం బట్టి. అందుకే పౌలు చెప్తుందండి, విశ్వాసం మూలంగా జీవిస్తున్నాను అని చెప్పి. హల్లెలూయా. ఈరోజు మనకి విశ్వాసం ఉంటే మనం జీవించగలుగుతాం. విశ్వాసం ఉంటే మనం జయించగలుగుతాం. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకాన్ని జయించుదురు. హల్లెలూయా. లోకాన్ని జయించిన విజయం మన విశ్వాసం. లోకంలో శ్రమలు ఉన్నాయి, లోకంలో రోగాలు ఉన్నాయి, లోకంలో కష్టాలు ఉన్నాయి, లోకంలో దుష్టుడు ఉన్నాడు. వీటన్నిటినీ మనం జయించాలి, శోధనని మనం జయించాలి అంటే విశ్వాసం ద్వారా మనం జయించాలి. పౌలు కూడా చెప్తున్నాడు, విశ్వాస సంబంధమైన మంచి పోరాటం, ఫైట్ ద గుడ్ ఫైట్ ఆఫ్ ఫెయిత్. హల్లెలూయా. అపవాదిని జయించాలన్నా మనకి విశ్వాసం అవసరం. విశ్వాసం మూలంగా మనం జీవించగలుగుతాం. హల్లెలూయా. ఇప్పుడు మనం ధర్మశాస్త్రం కింద లేము. విశ్వాసం మూలంగా జీవించడానికి యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యాడు ఈ లోకంలో. హల్లెలూయా. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం బట్టి మీరు జీవించగలుగుతారు. హల్లెలూయా. యేసు జీవమై ఉన్నవాడు. అందుకే దేవుడు చెప్తున్నాడు, జీవము, మరణము, ఆశీర్వాదము, శాపము, వీటిలో దేవుడు జీవాన్ని కోరుకోండి. మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యాన్ని విని ఆయన్ని హత్తుకున్నట్లు జీవాన్ని కోరుకోమని దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. మనం జీవాన్ని కోరుకోవాలి. దేవుడు జీవాన్ని ఇవ్వటానికి, సమృద్ధిగా ఇవ్వటానికి ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. మన ఈ లోకంలో మనం కృంగిపోవాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తు నీలో జీవిస్తున్నాడు. హల్లెలూయా. విశ్వాసం మూలంగా మనం జీవించగలుగుతాం. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు ఆయన. హల్లెలూయా. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును. ఏది విశ్వాస సంబంధమైనది కాదో అది పాపం అని దేవుని వాక్యం చెప్తుంది. మన ఈ లోకంలో ఎలాగ నడుచుకోవాలి అంటే విశ్వాసం మూలంగానే దేవుని వాక్యం చెప్తుంది. వాక్ బై ఫెయిత్, నాట్ బై సైట్. హల్లెలూయా. విశ్వాసము ఆత్మ సంబంధమైనది. నీకు విశ్వాసం ఉంటే నువ్వు జీవించగలుగుతావు. హల్లెలూయా. క్రొత్త నిబంధన విశ్వాసానికి సంబంధించింది. అందుకే మనం విశ్వాసం లేకపోతే ఈ లోకంలో మనం జీవించలేం. విశ్వాసము అనేది ఆత్మకు సంబంధించింది. విశ్వాసము అనేది మన హృదయానికి సంబంధించింది. హల్లెలూయా. ఇది ఆత్మ సంబంధమైన బలము అని దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. విశ్వాసానికి అసాధ్యమంటూ ఏది లేదు. ఎందుకు విశ్వాసం అంత ప్రాముఖ్యమైంది అంటే దేవుడు మన కొరకు తన ప్రాణాన్ని పెట్టి సమస్తము మనకి తన రక్తము ద్వారా దారపోసాడు యేసుక్రీస్తు. దేవుడు చేసిన వాటిని మనం పొందాలి అంటే విశ్వాసము ద్వారా మనం పొందగలుగుతాం. హల్లెలూయా. అందుకే గలతీ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో ఈ మాట రాయబడింది. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రాహాము పొందిన ఆశీర్వచనం క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకే క్రీస్తు మన కోసం శాపమే మనలను ధర్మశాస్త్రక శాపం నుంచి విమోచించను. హల్లెలూయా. చూసారా, అబ్రాహాము యొక్క బ్లెస్సింగ్ ఎలాగ వస్తుందంటే విశ్వాసము ద్వారా. విశ్వాస సంబంధులే విశ్వాసం గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడతారు. హల్లెలూయా. దేవుడు ఆల్రెడీ మనల్ని ఆశీర్వదించాడు. ఈ ఆశీర్వాదం ఎలాగ వస్తుంది అంటే
విశ్వాసము ద్వారా. హల్లెలూయా. ఈరోజు మనం విశ్వాసం గురించి మనం తెలుసుకోవాలి. విశ్వాసం ఉంటే, అందుకే బైబిల్ చెప్తుంది, నమ్ముట నీ వల్ల అయితే నమ్మేవానికి సమస్తము సాధ్యము. హల్లెలూయా. మనకి అసాధ్యమంటూ ఏదీ లేదు. త్రూ ఫెయిత్, విశ్వాసము ద్వారా. విశ్వాసం ఉంటే నువ్వు నిలబడతావు. బైబిల్ చెప్తుంది, మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చి విశ్వాసాన్ని కనుగొనునని దేని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. హల్లెలూయా. ఆల్రెడీ మనకి అనుగ్రహించబడ్డాయి, ఆశీర్వాదము అనుగ్రహించబడింది. మనం దేవునికి వారసులమయ్యాం. కానీ వాటిని మనం పొందాలి అంటే విశ్వాసము ద్వారా. హల్లెలూయా. సో ఈ విశ్వాసం కలుగుతుంది, ఎలాగ విశ్వాసం వస్తుంది, విశ్వాసము ఎక్కడ ఉంది అన్న విషయాలు మనకి స్పష్టంగా అర్థం కావాలి. దేవుని వాక్యం చెప్తుంది, రోమాపత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో ఈ మాట రాయబడింది, వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. హల్లెలూయా. విశ్వాసము అనేది దేవుని మాటలో ఉంది. విశ్వాసం, స్పిరిచువల్ ఫోర్స్, విశ్వాసం. హల్లెలూయా. మీరు ఎప్పుడైతే మనం దేవుని వాక్యాన్ని చేసుకుంటామో, ఎన్నుకుంటామో, దేవుని మాటని వింటామో, మనకి విశ్వాసం కలుగుతుంది. హల్లెలూయా. ఇట్స్ ఎ గాడ్ కైండ్ ఆఫ్ ఫెయిత్. దేవుని విశ్వాసము దేవుని వాక్యంలో ఉంది. విశ్వాసం. హల్లెలూయా. ఈ విశ్వాసం ఏం చేస్తుంది? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం చూద్దాం ఒకసారి. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. ఈ విశ్వాసం ఏం చేస్తుంది అంటే, కంటికి కనబడని వాటిని మేనిఫెస్టేషన్ చేస్తుంది. మనం ఏదైతే నమ్ముతామో దాన్ని తీసుకువస్తుంది విశ్వాసం అనేది. అసాధ్యమైన వాటిని సాధ్యము చేసేదే విశ్వాసం. హల్లెలూయా. ఇది కంటికి కనిపించదు, ఇది మన హృదయానికి సంబంధించింది. హల్లెలూయా. దేవుని మాటకి అసాధ్యమంటూ ఏమీ లేదు. దేవుడు తన మాట ద్వారా సమస్తాన్ని సృష్టించినట్టుగా దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనంలో, దానిని బట్టియే పెద్దలు సాక్ష్యం పొందిరి, ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థముల చేత నిర్మించబడలేదని విశ్వాసం చేత గ్రహించుకొనుచున్నాం. హల్లెలూయా. ఈ కంటికి కనిపిస్తున్న ఈ భూమి దేవుడు తన నోటి మాట ద్వారా సృష్టించాడు, విశ్వాసము ద్వారా సృష్టించాడు. దేవుని వాక్యం విశ్వాసము ద్వారా పలకడం బట్టి ఈ కంటికి కనిపిస్తున్న ఈ భూమి అనేది ఏర్పడింది. దేవుని మాట, దేవుని వాక్యము ఆత్మ సంబంధమైనది. ఈరోజు మనం దేవుడు కోరుకుంటున్నాడు, దేవుని వాక్యం మీరు వింటే, దేవుని వాక్యం మీరు వింటే మీకు విశ్వాసము కలుగుతుంది. వినుట వలన విశ్వాసము కలుగుతుంది. దేవుడు తన మాటలను మనకి ఇచ్చాడు. దేవుని మాటల వలన మనము జీవించగలుగుతాం. హల్లెలూయా. దేవుడు ఎంత అద్భుతమైన కృపని మనకు అనుగ్రహించాడు. దేవుని మాటలు చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 10-11 వచనాలు చదువుదాం. వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును, భుజించువానికి ఆహారము కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లట్టు చేయును, అలాగే నా నోట నుంచి వచ్చు వచనము ఉండును. 11వ వచనం, నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలము చేయను. హల్లెలూయా. దేవుని మాటకి అసాధ్యమంటూ ఏమీ లేదు.
దేవుడు ఒక మాట ఇచ్చాడంటే సున్నైనా పొల్లైనా తప్పిపోదు. హల్లెలూయా. ప్రతి మనుషుడు అబద్ధికుడు కానీ దేవుడు సత్యవంతుడు కాక తీరడు. దేవుని వాక్యము సత్యమైనది. హల్లెలూయా. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఈ లోకంలో దేవుని పిల్లలు ఎలాగ జీవించగలుగుతారు అంటే దేవుని మాట ద్వారా. దేవుని మాటలో విశ్వాసం ఉంది. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు, దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవించును. హల్లెలూయా. దేవుని మాట వలన మనం జీవించగలుగుతాం. దేవుని మాటలు చాలా శక్తివంతమైనది. ఈ భూమిని, ఆకాశాన్ని, సమస్తాన్ని కూడా దేవుడు తన నోటి మాట ద్వారా సృష్టించాడు. దేవుని రాజ్యము ఎలాగ పనిచేస్తుంది అంటే దేవుని మాటల ద్వారా పనిచేస్తుంది దేవుని రాజ్యం. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, దేవుని మాట వలన మనము ఈ లోకంలో జీవించగలుగుతాం. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును. హల్లెలూయా. దేవుడు మనల్ని నీతిమంతులుగా ఎందుకు చేశారంటే విశ్వాసం మూలంగా జీవించడానికి. నీతి ఎక్కడ ఉందంటే దేవుని మాటలో ఉంది. అబ్రహాము దేవుని నమ్మెను, అది నీతిగా ఎంచబడెను. హల్లెలూయా. నీతి దేవుని వాక్యానికి సంబంధించింది. మీరు దేవుని వాక్యాన్ని నమ్మితే మీరు నీతికి కనెక్ట్ అవుతారు. రైచస్ షల్ లివ్ బై ఫెయిత్. హల్లెలూయా. చూడండి, మన మాటలకు శక్తి లేదు కానీ దేవుని మాటలకు శక్తి ఉంది. హల్లెలూయా. మనం దేవుని పోలికలో మనం పుట్టాం. మనం చూడండి, దేవుడికి ఆత్మ ఉంది, మనకు కూడా ఆత్మ ఉంది. హల్లెలూయా. అందుకనే చూడండి, మనకి ఆత్మ ఉంది కాబట్టే దేవుని వాక్యము మనకి పనిచేస్తుంది. హల్లెలూయా. దేవునికి ఆత్మ ఉంది, దేవుని మాట ఎలాగ పనిచేస్తుందో అదే మాటలు మన ఆత్మలోకి తీసుకుంటే మనకు కూడా సేమ్ రిజల్ట్స్ అన్నమాట. అందుకనే యేసుక్రీస్తు చూడండి ఉపమానం చెప్తూ విత్తువాన్ని గూర్చిన ఉపమానం చెప్పాడు. ఆ ఉపమానం మనకు కనిపిస్తుంది. వాక్యము విత్తుచుండగా, దేవుని రాజ్యానికి సంబంధించిన వాక్యము, దేవుని రాజ్యము వాక్యము త్రోవ పక్కన నేల, ముండ్ల పొదలు నేల, రాతి నేల, మంచి నేల, ఇలాగ 4 రకాలు నేలలు. కానీ అది హృదయానికి మీ ఆత్మకు సంబంధించింది. ఫలించడం అనే మాట యేసుక్రీస్తు ఉపయోగించాడు. హృదయములో దేవుని వాక్యం వస్తే మీరు ఫలించగలుగుతారు. హల్లెలూయా. దేవుని రాజ్యము, దేవుని మాట, హృదయము ఫలించటం. మీరు ఎలాగా ఫలించగలుగుతారు అంటే దేవుని మాట ద్వారా. మీకు హృదయం ఉంది, మీకు ఆత్మ ఉందా, మీరు ఫలించగలుగుతారు. మీరు దేవుని వాక్యాన్ని నమ్మగలిగితే, దేవుని వాక్యం మీ హృదయంలోకి వస్తే, దేవుని మాటలు మీరు వింటే, దేవుని వాక్యం మీకు పని చేయటం స్టార్ట్ అవుతుంది. హల్లెలూయా. ఏ సమస్యనా, ఏ చీకటైనా దేవుడు దాన్ని కంప్లీట్గా తీసివేయగలుగుతాడు. హల్లెలూయా. దుఃఖ దినాల్ని సమాప్తం చేయగలుగుతాడు. దేవుని మాటకి అసాధ్యం అంటూ ఏదీ లేదు. యేసుక్రీస్తు దేవుడు చీకటిలో వెలుగు కలుగును గాక అని వెలుగు కలిగింది. హల్లెలూయా. నీ చీకటి జీవితాన్ని దేవుడు మార్చగలుగుతాడు. దేవుని మాట నువ్వు పట్టుకుంటే, దేవుని మాట నువ్వు నమ్మగలిగితే దేవుడు నీకు సహాయం చేయగలుగుతాడు. హల్లెలూయా. నీ హృదయము ఎంతో శ్రేష్టమైంది. దేవుడు తన పోలికలో తన స్వరూపమందు మనిషి ఆత్మని సృష్టించాడు దేవుడు. హల్లెలూయా. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. లైట్ ఎనర్జీ నీలో ఉంది. దీపము నీ హృదయంలో ఉంది. దేవుని వాక్యం నీ హృదయంలోకి వస్తే నువ్వు వెలిగించబడతావు. హల్లెలూయా. లోకానికి నువ్వు వెలుగై ఉంటావు. దేవుడు సహాయం చేయగలుగుతాడు. దేవునితో మనం కనెక్ట్ అవ్వగలుగుతాం.
అందుకే మనం అర్థం చేసుకో, విశ్వాసము ద్వారా ఏది విశ్వాస సంబంధమైనది కాదో అది పాపమని దేవుని వాక్యం చెప్తుంది. ధర్మశాస్త్రం వినబడకుండా చెయ్యవని ప్రార్థన హేయమని దేవుని వాక్యం చెప్తుంది. అంటే దేవుని వాక్యం లేకుండా చేసే ప్రార్థనకు ఉపయోగం లేదు. హల్లెలూయా. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం మనకు కనిపిస్తుంది. నా యందు మీరు మీ యందు నా మాట నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. హల్లెలూయా. మొదటిగా దేవుని వాక్యం మీ హృదయంలోకి ఉంటే, యేసుక్రీస్తు స్పష్టంగా చెప్తున్నాడు, మీరు ఏది అడిగినా అది మీకు అనుగ్రహించబడుతుంది. త్రూ ద వర్డ్, దేవుని వాక్యం, విశ్వాసం ద్వారా. నీలో వాక్యము ఉంటే విశ్వాసం పనిచేస్తుంది. హల్లెలూయా. విశ్వాసానికి విజయం ఉంది. విశ్వాసము దేవుని వాక్యాన్ని నమ్ముతుంది. విశ్వాసము దేవుని వాక్యాన్ని మాట్లాడుతుంది. విశ్వాసం. హల్లెలూయా. విశ్వాసానికి వాయిస్ అనేది ఉంది. నీలో విశ్వాసం ఉంటే విశ్వాసం మాట్లాడుతుంది. హల్లెలూయా. విశ్వాసం ఉంటే భయము ఉండదు. దేవుని మాట నువ్వు నమ్మి, దేవుని మాట నువ్వు ధ్యానిస్తే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. నువ్వు దేవుని మాట పలికితే దేవుడు నీకు సహాయం చేయగలుగుతాడు. ఈరోజు దేవుడు మనల్ని ఆ శాపం నుంచి, ధర్మశాస్త్రం యొక్క శాపం నుంచి విమోచించాడు. దేవుడు మన అనారోగ్యంతో బాధపడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. రోగాలతో మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకు అనంటే రోగం నుంచి యేసు విడుదల ఇచ్చాడు. ఎలాగ మనం రోగం నుంచి విడుదల పొందుతామంటే విశ్వాసము ద్వారా స్వస్థతని మనం అనుభవించగలుగుతాం. హల్లెలూయా. ఏదో అద్భుతాలను బట్టి మన జీవితంలో అద్భుతాలను బట్టి కాదు, విశ్వాసము ద్వారా ప్రతిరోజు మనం జీవించాలని దేవుడు కోరుతున్నాడు. దేవుని మాటతో, దేవుడే వాక్యమై ఉన్నాడు ఆయన. హల్లెలూయా. యేసుక్రీస్తు వాక్యమై ఉన్న దేవుడు. మనం దేవుని వాక్యాన్ని చదివితే దేవునితో మనం కనెక్ట్ అవ్వగలుగుతాము. మన హృదయానికి దేవుని వాక్యము కావాలి. అది జీవ ఆహారం. హల్లెలూయా. దేవుడు ఈరోజు మీరు జీవించాలంటే జీవాన్ని కోరుకోమని చెప్తున్నాడు. జీవము ఎక్కడ ఉంది? దేవుని వాక్యములో ఉంది జీవము. హల్లెలూయా. ఏదెను తోటలో ఆదాము అవ్వని దేవుడు పెట్టాడు. ఆదాముకి జీవాన్ని కోరుకోమని చెప్పాడు. కానీ ఆదాము మరణాన్ని కోరుకున్నాడు. తినవద్దన్న పండును తినడం బట్టి ఆదాము దేవునితో కనెక్షన్ పోయింది. మరణాన్ని కోరుకున్నాడు ఆదాము. హల్లెలూయా. కానీ ఈరోజు చూడండి, దేవుడు మనకి జీవాన్ని ఇచ్చాడు. జీవాన్ని ఇవ్వటానికి, సమృద్ధిగా ఇవ్వటానికి యేసు వచ్చాడు. యేసు జీవాధిపతి. హల్లెలూయా. జీవవృక్ష ఫలాన్ని మనం తినగలుగుతాం. ఎలాగా? దేవుని వాక్యము ద్వారా. హల్లెలూయా. దేవుని వాక్యం మీ హృదయంలో ఉంటే మీరు ఫలిస్తారని దేవుని వాక్యం చెప్తుంది. మీరు జయించగలుగుతారు, మీరు జీవించగలుగుతారు. ఏ సమస్యన మనల్ని ఏమీ చేయలేదు. హల్లెలూయా. విశ్వాసం ఉంటే మనం పోరాడగలుగుతాం. అందుకే దేవుడు చెప్తున్నాడు, మనం నేర్చుకోవాలి. ఈ లోకంలో శ్రమ సంభవించును. మనం భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. మనుషులు స్వార్థప్రియులు, అబద్ధికులు, భయంకరమైన పరిస్థితుల మధ్య మనం నివసిస్తున్నాం. హల్లెలూయా. కాబట్టి మనం నేర్చుకోకపోతే బైబిల్ చెప్తుంది, నా ప్రజలు జ్ఞానం లేక నశించిపోతున్నారు. ఎలాగ మనం జీవించగలుగుతాం? పౌలు చెప్తున్నాడు, విశ్వాసం ద్వారా.
ఈరోజు దేవుని వాక్యం, దేవుడు మనకిచ్చే దేవుని వాక్యాన్ని నమ్మడం బట్టి, దేవుని వాక్యాన్ని నోటితో చెప్పడం బట్టి, హల్లెలూయా, దేవుని వాక్యము నీకు పని చేస్తుంది. ఎందుకు నువ్వు రక్షణ పొందావు, దేవుడు నీలో నివసిస్తున్నాడు, నీకు ఆత్మ ఉంది. హల్లెలూయా. ఈరోజు దేవుడు ఆశపడుతున్నాడు, మీరు దివారాత్రులు దేవుని వాక్యాన్ని మీరు వింటే, ధ్యానిస్తే మీరు ఫలించగలుగుతారు, మీరు జయించగలుగుతారు. ఈ లోకాన్ని మనం ఎలాగ జయించగలుగుతామంటే కేవలం విశ్వాసము ద్వారా మాత్రమే. హల్లెలూయా. నమ్ముట నీ వల్లైతే నమ్మేవానికి సమస్తము సాధ్యము. మనకి రోగం వచ్చినప్పుడు కూడా దేవుని వాక్యాన్ని నమ్మాలి. ఆయన పొందిన గాయాల చేతనే స్వస్థత నొంది తిని. ఎప్పుడైతే మన నోటితో చెప్తామో, నమ్ముతామో, స్వస్థతని మనం పొందగలుగుతాం. హల్లెలూయా. విశ్వాసము అసాధ్యమైన వాటిని సాధ్యము చేస్తుంది. కంటికి కనిపించని దాన్ని కనిపించేటట్టు చేస్తుంది విశ్వాసము అనేది. అది దేవునికి సంబంధించింది. దేవుని మాట యందు నువ్వు మనస్సు ఉంటే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఎక్కడ దేవుని మాట ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడు. హల్లెలూయా. నిన్ను బట్టి కాదు, దేవుని బట్టి అక్కడ గొప్ప కార్యము జరుగుతుంది. నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలని పేతురు చెప్పాడు. రండి, ఈరోజు మీకోసం నేను ప్రార్థన చేస్తాను. మీరు దేవుని వాక్యం నమ్మితే, దేవుని వాక్యం పలికితే మీరు గొప్ప కార్యాలు చూడబోతున్నారు. థ్యాంక్ యూ జీసస్. మైటీ హోలీ స్పిరిట్, మైటీ హోలీ స్పిరిట్. దేవుని వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. థ్యాంక్ యూ లార్డ్, మైటీ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను నాయన. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. వాక్యం వింటున్న ప్రతి వారిని ఇప్పుడే మీరు దర్శించండి. థ్యాంక్ యూ జీసస్. రోగంతో ఉన్న వారి కొరకు విజ్ఞాపన చేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. ఆయన పొందిన గాయాల చేత స్వస్థత నొందితివి లేఖనాల ప్రకారం. ఇప్పుడే యేసు నామమున విడుదల చేస్తున్నాను. ఐ స్పీక్ లైఫ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామమున విడుదల కలుగునుగాక. మైటీ హోలీ స్పిరిట్, ఐ రిలీజ్ ఏంజల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రతి వారికి సహాయం చేయమని అడుగుతున్నాను. మైటీ హోలీ స్పిరిట్. ఆర్థిక సమస్యల నుంచి యేసు నామమున విడుదల కలుగునుగాక. అప్పుల సమస్యల నుంచి యేసు నామమున విడుదల కలుగునుగాక. మైటీ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ జీసస్. అపవాది బంధకాలు ఉన్నవారి కూడా విజ్ఞాపన చేస్తున్నాను. రైట్ నౌ ప్రతి బంధకాలని యేసు నామమున ఇప్పుడే తెంపివేస్తున్నాను. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇప్పుడే యేసు నామమున విడుదల కలుగునుగాక. మైటీ హోలీ స్పిరిట్, మైటీ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ జీసస్. ప్రతి ఒక్కరూ ఆత్మీయంగా ఎదుగుదురుగాక. మైటీ హోలీ స్పిరిట్. విశ్వాసములో ఎదుగుదురుగాక. అసాధ్యమైన కార్యాలు యేసు నామమున జరుగునుగాక. మైటీ హోలీ స్పిరిట్. విశ్వాసంతో నింపబడుదురుగాక. థ్యాంక్ యూ లార్డ్. మీ కృప అనుగ్రహించండి. యేసు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.